హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసిన రెసిపీ టమాటో చారు అండి. టమాటో రసం అన్న టమాటో చారైనా అనొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ టమాటోస్ ఉడకబెట్టి చల్లగా అయిన తర్వాత చేతితో బాగా మెత్తగా స్మాష్ చేసి ఆ పిప్పినంతా తీసేసి ఓన్లీ టమాటో రసం మాత్రమే ఉంచుకోవాలండి. పిప్పి అంతా నలిపి దాంట్లో ఉన్న పైన తోలు అవన్నీ తీసేయాలండి. తీసేసి ఉట్టి రసం మాత్రం ఉంచుకోవాలి. దాంట్లో ఉప్పు, కారము, పసుపు వేసి ఒకసారి అన్నీ బాగా కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేయాలండి. కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు అన్నీ యాడ్ చేసి స్టవ్ మీద ఇప్పుడు ఆన్ చేయాలండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బౌల్ పెట్టి ఉప్పు, కారము, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసాం కదండి. ఇవి బాగా మరలుతున్నప్పుడు ఒక పౌడర్ రెడీ చేసుకుందామండి. దీంట్లో పల్లీలు, అవి పప్పులు, ధనియాలు, కొన్ని ఒక 3-4 మిరియాలు, కొద్దిగా కొబ్బరి వేసి ఇవన్నీ మంచిగా మెత్తగా పొడి పట్టి పక్కన పెట్టుకోండి. పొడి పట్టిన తర్వాత ఇప్పుడు ఈ చారు బాగా తెరులుతుంది కదండి. ఇది ఇలాగైనా వేయచ్చండి. పప్పుల పొడి అలా డైరెక్ట్ వేసినా ప్రాబ్లం లేదు. కాకపోతే అలా వేస్తే ఉండలు కడుతుంది. అందుకని కొంచెం వాటర్ వేసి దాన్ని నీట్గా స్మూత్గా అనేసిన తర్వాత ఇది తీసుకెళ్ళి ఈ చారులో వేసేయండి. ఇలా వేస్తే ఉండలు కట్టదండి. అందుకని ఇలా చేయడం. అలా అంతా వేసేసిన తర్వాత ఈ చారు ఇప్పుడు బాగా ఉడకాలండి. మళ్ళీ ఇప్పుడు మంచిగా ఉడుకుతూ ఉండాలండి. ఉడుకుతూ ఉన్న తర్వాత తాలింపు రెడీ చేసి పెట్టుకుందామండి. దీనికోసం తాలింపు కోసం ఇది ఇలానే మరలుతూ ఉన్న తర్వాత బంద్ చేసేయండి. బంద్ చేసిన తర్వాత దీనికోసం తాలింపు కోసం ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి అండి. అల్లం వెల్లుల్లి ఆప్షనల్ అండి, కానీ అల్లం వెల్లుల్లి వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి వేసి అల్లం వెల్లుల్లి కూడా బాగా దూరగా వేగాలండి. వేగిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి వేసేయండి. వేసిన తర్వాత అంతే అండి, బంద్ చేయడమే. కరివేపాకు, కొత్తిమీర మళ్ళీ ఒక్కసారి పైన యాడ్ చేసుకోండి. అంతే. ఎంతో టేస్టీగా ఉండే టమాటో రసం ఇట్స్ రెడీ అండి. చాలా చాలా టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. టమాటో రసం చేయొచ్చు, టమాటో చారు వేరే, మిరియాలు, టమాటో, చింతపండు వేసి చేస్తారండి. అది మిరియాల రసము, ఆ ప్రాసెస్ వేరే ఉంటుందండి. ఇది టమాటో రసము, దీన్ని టమాటో పులుసు కూడా అంటారండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ బటన్ లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.